సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చి శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్. సో ఈ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ అనేది ఎక్కువగా అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్స్లో వాడతాం. అంటే ఒక అనలాగ్ సిగ్నల్ అనేది డిజిటల్లో కన్వర్ట్ చేయడానికి మనం స్టార్టింగ్ బ్లాక్లో మనం ఇప్పుడు శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్ సిగ్నల్ని శాంపుల్ చేసి మళ్ళీ నెక్స్ట్ దాన్ని హోల్డ్ చేసి మళ్ళీ శాంప్లింగ్ చేస్తుండే. అంటే ప్రీవియస్గా ఏదైతే సిగ్నల్ అనేది శాంపుల్ అయిందో సో దాన్ని హోల్డ్ చేసి నెక్స్ట్ సిగ్నల్ అది శాంప్లింగ్ చేస్తుంది. సో అది మళ్ళీ వచ్చాక సో మళ్ళీ అక్కడ మనకి ఆ హోల్డ్ అయిన శాంపుల్ అనేది మళ్ళీ అక్కడ మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అక్కడ మనకి ఏంటంటే ఫుల్ డిజిటైడ్ సిగ్నల్ అనేది మనకి ప్రొడ్యూస్ అవ్వదు, కానీ మనకు అక్కడ ఏంటంటే ఒక డిస్క్రీట్ సిగ్నల్ అనేది మనకు అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇట్స్ ఎ బేసిక్ సర్క్యూట్. అంటే ఒక శాంపుల్ హోల్డ్ సర్క్యూట్ అనేది మనకు అసలు మెయిన్గా అర్థం అవడానికి ఇట్స్ ఎ బేసిక్ సర్క్యూట్. సో ఇక్కడ మనకి ఒక స్విచ్ అండ్ ఒక కెపాసిటర్ అనేది మనకి ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నది. సో ఎప్పుడైతే మనం ఇన్పుట్ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు స్విచ్ అనేది క్లోజ్ పొజిషన్లో ఉంది, అంటే స్విచ్ అనేది ఆన్లో ఉంది. సో స్విచ్ ఎప్పుడైతే ఆన్లో ఉంది మనకు అక్కడ లో రెసిస్టెన్స్ పాత్ ఉండడం వల్ల మనకు అక్కడ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతున్నప్పుడు కొంతసేపు అయ్యాక మళ్ళీ స్విచ్ అనేది మనకు ఆఫ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మళ్ళీ మనకి స్విచ్ అనేది ఆఫ్ అయిపోయిందో సో అప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కడ హై రెసిస్టెన్స్ పాత్ అనేది మనకు ఉంటుంది అవుట్పుట్లో కూడా. సో దానివల్ల ఏంటంటే అప్పటి వరకు ఛార్జ్ అయిన వోల్టేజ్ అనేది మనకి ఆ కెపాసిటర్లోనే స్టోర్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి స్విచ్ అనేది ఓపెన్ అయిపోయింది, అక్కడ మనకి డిశ్చార్జ్ పాత్ అనేది క్రియేట్ అవ్వదు. సో అక్కడ హోల్డ్ అనేది అవుతుంది ఒక సిగ్నల్ అనేది. సో ఒక వచ్చిన సిగ్నల్ అనేది అక్కడ మనకి హోల్డ్ అవుతుంది. సో మళ్ళీ సర్టెన్ టైం అయిన తర్వాత మళ్ళీ అక్కడ మనకి స్విచ్ అనేది ఆన్ అవుతుంది. సో ఎప్పుడైతే మళ్ళీ మనకి స్విచ్ అనేది ఆన్ అయిందో మళ్ళీ అక్కడ లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ అనేది రావడం వల్ల సో మళ్ళీ మనకి కెపాసిటర్ అనేది సో అప్పటి వరకు స్టోర్ అయిన ఎనర్జీ అనేది డిశ్చార్జ్ అయ్యి సో మళ్ళీ దీని కొత్త ఎనర్జీ అనేది మనకి అంటే మళ్ళీ దీని నెక్స్ట్ సిగ్నల్ అనేది మనకి ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. సో అలాగా ఛార్జింగ్, హోల్డ్, డిశ్చార్జింగ్. సో ఇలా మనకంటే ఛార్జింగ్, హోల్డ్, డిశ్చార్జింగ్. సో మళ్ళీ ఛార్జింగ్, హోల్డ్, డిశ్చార్జింగ్. సో అక్కడ మనకి ఏంటంటే పర్ఫెక్ట్ డిజిటల్ సిగ్నల్ అనేది రాదు, కానీ మనకి అక్కడ మనకి అక్కడ ఏమవుతుందంటే డిస్క్రీట్ సిగ్నల్ అనేది మనకి అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది బేసిక్ ఆపరేషన్. సో ఇక్కడ మన శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్కి వస్తే మనకి 2 ఆప్ యాంప్స్ అనేవి ఉంటాయి, 2 ఆపరేషన్ యాంప్లిఫైర్స్, ఒక మాస్ఫెట్ అనేది ఉంటుంది. అక్రాస్గా ఒక కెపాసిటర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ మాస్ఫెట్ ఒక స్విచ్గా కూడా ఈ మాస్ఫెట్ అనేది ఒక స్విచ్గా యూజ్ అవుతుంది. సో మనకి ఈ 2 అనేవి వోల్టేజ్ ఫాలోవర్స్ అండి. సో వోల్టేజ్ ఫాలోవర్స్ అంటే మనకి ఇవి బఫర్ కింద లెక్క అనమాట. సో అసలు ఈ బఫర్స్ అనేది దేనికి అంటే అసలు నార్మల్గా బఫర్స్ ఏంటంటే ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ అది వస్తుంది. అలా అంటే అఫ్కోర్స్ అదే ఒక బేసిక్ ఆపరేషన్ బఫర్కి అనేది. కాకపోతే మెయిన్గా బఫర్స్ అనేవి ఎందుకు వాడతామంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం మనం ఎక్కువగా యూజ్ చేస్తామంటే దీని యొక్క అవుట్పుట్కి అండ్ నెక్స్ట్ మన సర్క్యూట్ ఏముంది దాని యొక్క ఇన్పుట్కి ఇంపిడెన్స్ మ్యాచ్ అవ్వడానికి ఎక్కువగా మనం బఫర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇది వోల్టేజ్ ఫాలోవర్. ఇది మనకి వోల్టేజ్ ఫాలోవర్. సో వోల్టేజ్ ఫాలోవర్ అంటే ఏంటంటే సో ఇది ఏంటంటే మనం బేసిక్గా నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ కదా, ఎందుకంటే ఇన్పుట్ అనేది మనం ప్లస్ టెర్మినల్కి ఇచ్చాం. సో ఇన్పుట్ అనేది ప్లస్ టెర్మినల్కి మనం ఇచ్చాం. ప్లస్ టెర్మినల్కి ఇచ్చాం. సో మన ఈ నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ అనేది ఎప్పుడు వోల్టేజ్ ఫాలోవర్గా ఆర్ఎల్స్ ఒక బఫర్గా వర్క్ అవుతుందంటే ఎప్పుడైతే మన ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ తీసుకున్నాం, మన ఆర్ఐ అనేది ఆర్ఎల్స్ R1 అనేది మనం ఇన్ఫినిటీ తీసుకొని RF అంటే మన ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అనేది 0 తీసుకున్నప్పుడు మాత్రమే మనకది సో అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది మనం ఇన్ఫినిటీ కన్సిడర్ చేసుకొని R అనేది మనం 0 కన్సిడర్ చేసుకుంటే సో అప్పుడు ఏమవుతుందండి మనకప్పుడు అంటే ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది ఇక్కడ. సో ఇది అనేది ఓపెన్ సర్క్యూట్, ఎందుకంటే హై రెసిస్టెన్స్ పాత్ ఓపెన్ సర్క్యూట్, ఇది మనకి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఏదైతే అప్లై చేస్తే మనకు అవుట్పుట్ వోల్టేజ్ కూడా
సేమ్ అదే వస్తుంది, ఎందుకంటే మనకి ఇక్కడ ఎటువంటి రెసిస్టెన్స్ ఫీడ్బ్యాక్ పాత్ అనేది లేదు. సో అనేది లేదంటే ఇది 0 వల్ల సో మనకి అక్కడ ఏంటంటే సేమ్ వోల్టేజ్ అనేది మనకు అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో అదే మనకి ఇక్కడ ఆ వోల్టేజ్ ఫాలోవర్స్ని యూజ్ చేస్తాం. సో మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే అండి, ఇది మనకి ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇన్పుట్ వోల్టేజ్ అనేది అప్లై చేస్తాం, సో ఇక్కడ ఈ మన మాస్ఫెట్ అనేది ఎలా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అంటే మన కంట్రోల్ వోల్టేజ్ ద్వారా. సో ఈ కంట్రోల్ వోల్టేజ్ ఎప్పుడైతే మనం గేట్కి ఇచ్చామో సో అది ఇదర్ ఆన్ ఆఫ్ అంటే ఆన్ ఆఫ్ అనేది మనకి అవుతూ ఉంటుంది. సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇన్పుట్ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీకి మనకి మ్యాచ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ కంట్రోల్ వోల్టేజ్ నుంచి మనం ఒక మాస్ఫెట్కి ఇస్తాం, అంటే ఒక గేట్ టెర్మినల్కి మనం ఇస్తాం, అంటే గేట్ వోల్టేజ్ అనేది మనం ఎక్కడ చేంజ్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి మాస్ఫెట్ అనేది మనకి ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం, అంటే సాచురేషన్ రీజన్ అంటే ఆన్ ఆఫ్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇన్పుట్ వోల్టేజ్ అనేది అప్లై చేసాం సేమ్ అదే టైంలో మనకి కంట్రోల్ వోల్టేజ్ అనేది మనకి ఆన్ అయింది, అంటే హై వోల్టేజ్ వచ్చింది. సో హై వోల్టేజ్ వచ్చినప్పుడు మాస్ఫెట్ అనేది సాచురేషన్ రీజియన్లోకి వెళ్తుంది. సో ఎప్పుడైతే మాస్ఫెట్ అనేది ఆన్ అయిందో సో అప్పుడు ఏమవుతుందంటే మనకి సేమ్ వోల్టేజ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో సేమ్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ వోల్టేజ్ అనేది మనకి కెపాసిటర్ అనేది ఛార్జ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే మన మాస్ఫెట్ అనేది ఆన్ అయిందో అక్కడ మనకి కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మనకి అక్కడ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ కొంత టైం అయ్యాక కంట్రోల్ వోల్టేజ్ దగ్గర మనకి నెగిటివ్ వస్తుంది, అంటే మళ్ళీ ఆఫ్ అవుతుంది. సో అంటే అక్కడ మనకి హై రెసిస్టెన్స్ పాత్ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పటి వరకు ఛార్జ్ అవుతున్న వోల్టేజ్ అనేది హోల్డ్ చేసుకుంటుంది. ఓకేనా, సో అప్పటి వరకు ఛార్జ్ అయిన వోల్టేజ్ అనేది హోల్డ్ చేసుకుంటుంది. మళ్ళీ సర్టెన్ టైం అయ్యాక మళ్ళీ మనకి హై పల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ మనకి స్విచ్ అనేది ఆన్ అయ్యి సో మళ్ళీ మనకి వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అంటే ఇన్పుట్ నుంచి మనకి వోల్టేజ్ అనేది వస్తూ ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ అవుట్పుట్లోనే లెస్ రెసిస్టెన్స్ పాత్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల సో అప్పటి వరకు ఛార్జ్ అయిన వోల్టేజ్ అనేది డిశ్చార్జ్ అయ్యి సో మళ్ళీ ఆ నెక్స్ట్ వోల్టేజ్ అనేది ఛార్జ్ చేసుకుంటూ ఉంటుంది. సో అలాగా ఛార్జింగ్ హోల్డ్ డిశ్చార్జింగ్ సో మనకి అక్కడ అలాగా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఇచ్చారు. సో ఓకేనా, సో ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఇది. సో ఇది మన కంట్రోల్ వోల్టేజ్ హైలో కంట్రోల్ వోల్టేజ్ అనేది మనం ఇచ్చాం. సో ఎప్పుడు కూడా మన ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అంటే మన కంట్రోల్ వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇన్పుట్ వోల్టేజ్ కన్నా డబల్ ఉండాలి. ఓకేనండి, సో అంటే ఎప్పుడైనా సరే ఫర్ సపోజ్ ఇది 2 కిలో హెడ్జెస్ ఉందనుకోండి, ఇది మనకి 4 కిలో హెడ్జెస్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి ఒక సింగిల్ పల్స్ అనేది ఇక్కడ మనకి 4 పల్సెస్ కింద మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఎప్పుడు కూడా వీసీ యొక్క వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇన్పుట్ వోల్టేజ్ కన్నా డబుల్ ఉండాలి. సో వీసీ ఈక్వల్స్ టు 2 అంటే సి ఈక్వల్స్ టు 2 ఇంటూ విఎఫ్ ఇంటూ విఐ. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ మనకి ఈ పార్ట్లో అంటే సో ఫస్ట్ చూసారు కానీ సో ఫస్ట్ మనకి ఈ పార్ట్ ఓకే సో ఫస్ట్ మనకి ఈ పార్ట్లో సో ఫస్ట్ మనకి వోల్టేజ్ అంటే స్విచ్ అనేది ఆన్ అయింది. సో స్విచ్ అనేది ఆన్ అయినప్పుడు కెపాసిటర్ అనేది ఛార్జింగ్ అవుతూ ఉంది. సో కదా, సో కెపాసిటర్ అనేది మనకి ఇక్కడ ఛార్జ్ అవుతుంది. సో మళ్ళీ మనకి ఇక్కడ ఆఫ్ అయింది. సో ఎప్పుడైతే ఆఫ్ అయిందో ఈ పొజిషన్లో సో ఎప్పుడైతే మనకి ఆఫ్ అయిందో ఆ పొజిషన్లో ఏమవుతుందంటే కెపాసిటర్ అనేది హోల్డ్లో ఉంటుంది. సో మనకి అక్కడ హోల్డ్ అనేది ఉంటుంది. సో ఇట్స్ ఎ హోల్డ్ కండిషన్. సో ఈ ఇన్పుట్ ఇది ఇంకా మనకి ఫస్ట్ పాజిటివ్ సైకిల్. సో అక్కడ మనకి అవుట్పుట్ అనేది హై అనేది ఉంటుంది, అంటే మనకి డిశ్చార్జ్ అనేది అవ్వలేదు. సో అక్కడ మనకి ఆ వోల్టేజ్ అనేది హోల్డ్లో ఉంది. సో మళ్ళీ ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు మళ్ళీ కెపాసిటర్ అనేది ఛార్జింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ హోల్డ్, మళ్ళీ డిశ్చార్జ్, మళ్ళీ ఛార్జ్. సో ఇక్కడ మనకి ఏంటంటే
సో మీకు అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందండి, సో ఇక్కడ మీకు సైన్ వేవ్ అనేది ఇస్తే మీకు ఇక్కడ డిస్క్రీట్ లెవెల్లో మీకు ఇక్కడ ప్రొడ్యూస్ అయింది కదా. సో ఇక్కడ మీకు డిస్క్రీట్ లెవెల్లో ప్రొడ్యూస్ అయింది. సో ఇదే సర్క్యూట్ అనేది మనం యూజ్ చేసి ఒక అనలాగ్ సిగ్నల్ని డిస్క్రీట్ సిగ్నల్ కింద మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. అంటే ప్యూర్ డిజిటల్ సిగ్నల్ అనేది మనకి రాదు, కానీ మనకి డిస్క్రీట్ సిగ్నల్ అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పీరియడ్స్ ఉంటాయి. ఒకటి శాంపిల్ పీరియడ్ అండ్ హోల్డ్ పీరియడ్. సో మీకు దెన్ శాంప్లింగ్ టైమ్ ఆర్ శాంప్లింగ్ పీరియడ్ అంటే ఏంటంటే ద టైమ్ డ్యూరింగ్ విచ్ voltage across the capacitor is equal to the input voltage is called sampling period. So అదే హోల్డ్ పీరియడ్ అంటే ఏంటంటే ద టైమ్ పీరియడ్ th of Vc during which the voltage across the capacitor is held constant. ఓకేనా, అంటే సో ఇది శాంప్లింగ్ టైమ్ అండ్ ఇది హోల్డ్ టైం. సో ఇక్కడ మనకి ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఎంత ఉందో ఇక్కడ మనకి కెపాసిటర్ వోల్టేజ్ కూడా సేమ్ అంతే ఉన్నట్టు ఇప్పుడు శాంప్లింగ్ టైంలో. అదే హోల్డ్ టైంలో ఏంటంటే మనకు అక్కడ కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నట్టు ఎప్పుడు అనేది హోల్డ్ టైంలో. ఓకే, సో అది శాంప్లింగ్ టైం అండ్ హోల్డ్ టైం.